బాగా లోతైనటువంటి నీటితో నిండినటువంటి సరోవరంలో అరవిరిసినటువంటి తామర పువ్వు ఒకటి నీటి మీద కనపడుతుంటే ఆ తామర పువ్వుకి ఆధారంగా ఉన్నటువంటి కాడ నీటి లోపలికి ఉంటే పైకి కనపడకుండా నీటిలో ఉన్న తామర కాడ పక్కకి ఒక చాప వచ్చి నిలబడి మళ్ళీ ప్రయాణాన్ని మొదలుపెట్టే ముందు తన తోక ఇలా ఊపితే ఆ తోక కొట్టుకుని ఆ కాడ కదిలితే కాడ మీద ఉన్న తామర పువ్వు ఇలా కదిలితే ఎంత అందంగా కదులుతుందో అమ్మవారి కన్ను అలా కొట్టుకుందన్న. అంత గొప్పగా వర్ణించారు మహర్షి. తల్లికి ఎడంకన్నదిరింది. ఏమిట్రా ఎడంకన్నదిరింది అనుకున్నారు. ఇంత గొప్పగా మాట్లాడగలిగిన హనుమ పైనుంచి చూస్తున్నారు. గిర్రగిర్ర గిర్రగిర్ర తిరిగేశారు. పిల్లంత ఉన్నారు. ఏవం బహువిధాం చింతాం చింతయిత్వాం మహాకపి సంసర్వో మధురం వాక్యం వైదేహ్యం వ్యాజహార అంటారు మహర్షి. ఇప్పుడు ఏం చెప్పాలి? నేను వానర భాషతో మాట్లాడితే ఆవిడకి అర్థం కాదు. నేను సంస్కృతంలోనో మనుష్య భాషలోనో మాట్లాడితే వానరమేమిటి సంస్కృత భాషలో మాట్లాడుతోంది, మళ్ళీ రావణాసురుడే ప్రచ్ఛన్న వేషంలో వచ్చి నన్ను హింస పెడుతున్నాడు అనుకుని ఉరిని బాగా బిగించుకుంటుంది. ఇప్పుడు నేను ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి? ఏమీ మాట్లాడకపోతే తల్లి ఉరిపోసుకుని ప్రాణం విడిచిపెట్టేసిన తర్వాత మళ్ళీ నేను తిరిగి వెళ్ళి సీతమ్మ తల్లిని చూశాను కానీ ఉరిపోసుకుంటూ ఉంటే నిశ్శబ్దంగా ఊరుకున్నాను. తల్లి మరణించిందన్న మాట రామచంద్రమూర్తికి చెప్తే మహానుభావుడు ఊరుకుంటాడు. ఆ భూతాశ్చార్తా విపద్యంతే దేశకాల విరోధిత అర్ధానర్ధాంతరే బుద్ధి నిశ్చితాపి నిశోభతే ఘాతయ కార్యాణి దూతా పండితమానిన. నేను బుద్ధిమంతుడు అనుకున్న మంత్రి అటువంటి దూత ప్రభు యొక్క కార్యాల్ని పాడు చేస్తాడు. నేను ఏం చెయ్యాలి ఇప్పుడు? ఆయనకు అర్థం కాలేదు. ఆయనకి ఏం మాట్లాడాలో అర్థం కానటువంటి స్థితి ఏర్పడితే ఆయన మాట్లాడేది ఒక్కటే, రామకథే చెప్తారు. ఎందుకంటే ఆయనకి అంత ఇష్టం. వెంటనే రామకథే మొదలు పెడతారు ఆయన. ఎందుకు చెప్తున్నారో తెలియదు, రామకథ చెప్పేశారు. రాజా దశరథో నామ రథకుంజరమాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి రుజుర్రాసి మహాయశః. పూర్వం కోసల దేశానికి రాజధాని అయినటువంటి అయోధ్య పట్టణాన్ని పరిపాలించినటువంటి దశరథ మహారాజు గారికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. 60,000 సంవత్సరముల వయస్సు వచ్చినప్పటికీ కూడా పుత్ర సంతానాన్ని పొందనటువంటి దశరథ మహారాజు గారు కొడుకు పుట్టాలనేటటువంటి బాధ చేత అశ్వమేధయాగాన్ని చేసి పాపాన్ని పోగొట్టుకుని పుత్రుణ్ణి పొందాలన్న కోరిక చేత పుత్రకామేష్టి చేస్తే అందులోంచి వచ్చినటువంటి యజ్ఞపురుషుడు ఇచ్చిన పాయస పాత్రలోని పాయసాన్ని 3 భార్యలకి పంచిపెడితే పుట్టినటువంటి 4 కుమారులైనటువంటి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులలో పెద్దవాడైన రామచంద్రమూర్తి తండ్రి అయిన దశరథ మహారాజు గారు 2 వరాలు కైకమ్మకి ఇచ్చినప్పుడు సత్యమునందు నిలబెట్టడం కోసమని భార్య అయిన సీతమ్మతో లక్ష్మణస్వామితో కలిసి అరణ్యవాసానికి వచ్చి జనస్థానమునందుండగా రావణాసురుడన్న 10 తలల రాక్షసుడు సీతమ్మని అపహరించి తీసుకుని వెళ్ళి లంకాపట్టణంలో బంధీకృతురాల్ని చేస్తే ఋష్యమూక పర్వతం మీదకి చేరుకున్నటువంటి రామచంద్రమూర్తి వాలిని ఒక్క బాణంతో సంహరించి సుగ్రీవుడితో స్నేహం చేసి సుగ్రీవుడి యొక్క దాసులైనటువంటి వారి సైన్యమంతా కూడా గూఢచారులు, రాయబారులు అందరూ కూడా అన్ని దిక్కులకి బయలుదేరి వెడితే దక్షిణ దిక్కునకి వచ్చినటువంటి కొన్ని లక్షల వానరములు ఉత్తర తీరంలో ఉండిపోతే హనుమాను పేరు కలిగినటువంటి కేసరీపుత్రుడనైన హనుమైనైన నేను సీతమ్మ తల్లి జాడ వెతుక్కుంటూ వచ్చి రాత్రి సించుపా వృక్షం మీద కూర్చుని రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి ఎలా ఉంటుందని చెప్పారో అటువంటి యథారూపాం యథావర్ణాం యథాలక్ష్మీంచ నిశ్చితాం అశ్రౌషం రాఘవస్యాహం సేయమాసాదితామయా. అటువంటి సీతమ్మ తల్లిని ఇవాళ చూచి నేను ధన్యుడనైనాను అన్నారు. ఇంది సీతమ్మ. గడగడ గడగడ చెప్పేశారు రామకథ. ఎవడురా రామకథ చెప్తున్నాడు అనుకుంది. తల్లి ఉరి వదులు చేసేసింది. వదులు చేసి ఒక్కసారి పైకి చూసింది. వేష్టితార్జున వస్త్రంతం విద్యుత్ సంఘాత పింగళం, తెల్లటి బట్టలు కట్టుకుని పగడాల ముద్దలాంటి మూతితో నమస్కారం చేస్తూ కూర్చుని ఉన్నారు. అమ్మ పొంగిపోయింది చూసి. ఆ ఉరి వదులు చేసుకుంది. అమ్మా ఎవరమ్మా నువ్వు? నిజం చెప్పమ్మా. రావణీన జనస్థానాత్ బలాద్యపహృతా. ఇది జనస్థానంలో రావణాసురుడు అపహరించిన మా తల్లి సీతమ్మవే కదమ్మా. అమ్మ నాకు అర్థమవుతోందమ్మా. అక్కడ ఋష్యమూక పర్వతం మీద ఉన్న ఆభరణాలు నీ ఒంటి మీద లేవు, నీ ఒంటి మీద ఉన్నవి అక్కడ లేవు. అంటే మా తల్లి సీతమ్మవే. అమ్మా నిజం చెప్పమ్మా అన్నారు. అంత కష్టంలో మాట్లాడుతూ కూడా ఎంత సంస్కారమో. మాట సంస్కారాన్ని చెప్తుంది. పృథివ్యా రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మన స్నుషా దశరథస్యాహం చతుర్సైన్య ప్రతాపిన ద్వితా జనకస్యాహం వైదేహస్య మహాత్మన సీతాచ నామ నామ్యాహం భార్య రామస్య ధీమత అంటుంది తల్లి. నేను మహాప్రతాపవంతుడైనటువంటి దశరథ మహారాజు గారి యొక్క కోడలను అంటుంది. ఒక స్త్రీ పెళ్ళైపోయినటువంటి వారి దగ్గరికి వెళ్ళి అమ్మ ఎవరు మీరు అని అడిగితే మామగారి పేరు చెప్పాలి, ఫలానా వారి కోడళ్ళని చెప్పాలి. ఆర్షధర్మాన్ని పాటించింది తల్లి. నేను దశరథ మహారాజు గారి కోడల్ని, అలాగే జనక మహారాజు గారి కూతుర్ని. ఈ శరీరానికి సీత అని పేరు.
రామచంద్రమూర్తి యొక్క ఇల్లాల్ని, మహాబుద్ధిమంతుడు నా భర్త అంది. మాట్లాడుతూ శిరస్యంజలి మాధాయ, తల మీద ఇలా అంజలి ఘటించి దగ్గరికి వచ్చారు. అయ్యయ్యో ఇన్ని వివరాలు చెప్పాను, రావణాసురుడే వచ్చాడేమో అని భయపడి తల్లి స్పృహ తప్పిపోయింది. మళ్ళీ స్పృహ నుండి బయటికి వచ్చింది. నా తల్లి 10 నెలల నుంచి ఏడుస్తూనే ఉంది లంకాపట్టణంలో. అంత ఏడుస్తున్నటువంటి సీతమ్మ ఒక ప్రశ్న అడిగింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.